ఈరోజు మేము తిరుపతి వెళ్ళాలనుకుంటున్నామండి. హాలిడేస్ వచ్చాయి కదా, 26th Jan వీకెండ్ కూడా వచ్చింది కాబట్టి మేము తిరుపతి కాలినడకన వెళ్ళాలనుకుంటున్నాము. చూడాలి, లాంగ్ వీకెండ్, క్రౌడ్ అయితే ఉంటుంది. కానీ ఇంకా దేవుడి దయ వల్ల ఎలా జరుగుతుందో ఏంటో ఆ దర్శనము అన్నీ కూడా నేను వివరంగా ఈ వీడియోలో షూట్ చేసి చూపిస్తాను. సరేనా, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. తిరుపతి ట్రిప్, అక్కడ చూడవలసిన ప్రదేశాలు అన్నీ కూడా నేను ఒక్కొక్కటిగా నా కమ్మింగ్ వీడియోస్ వస్తూ ఉంటాయి మీకు. ఓకేనా, లెట్స్ గో టు ద వీడియో. సో లగేజ్ అయితే ఫుల్ ప్యాకింగ్ చేసేసుకున్నామండి. సో చూస్తున్నారు కదా, సో మేము బెంగళూరు నుంచి వస్తున్నాం కాబట్టి ఫస్ట్ మనకి కాణిపాకం వస్తుందండి. గణపతిని దర్శించుకున్న తర్వాతే మనం తిరుపతి టెంపుల్కి వెళ్తాము. అదే మన హైదరాబాద్ నుంచి వచ్చినప్పుడు ఫస్ట్ తిరుపతి వస్తుంది. సో ఆ డిఫరెన్స్ నేను అబ్జర్వ్ చేశాను, అది మీకు చెప్పాలనుకున్నాను. ఓకేనా, మనం ఇప్పుడు ఫస్ట్ కాణిపాకం గణపతిని దర్శించుకొని తిరుపతి వెళ్తాము. గణపతి టెంపుల్ ముందున్నాము. సో ఫస్ట్ ఇక్కడ దర్శించుకొని మనం తిరుపతి వెళ్తాం అనమాట. ఈరోజు మేము ఇక్కడ చూసుకొని రేపు మార్నింగ్ కాలినడకన స్టార్ట్ చేయాలనుకుంటున్నాం అండి. సో ఇదన్నమాట, మనం గణపతి టెంపుల్ దగ్గరికి వెళ్దాం. సో మనం టెంపుల్ ముందున్నామండి. లైన్ అయితే ఎక్కువే ఉంది, కెమెరా అయితే స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అనమాట. సో నేను టెంపుల్ వ్యూ కొన్ని క్లిప్పింగ్స్ మాత్రమే ఇక్కడ నేను షేర్ చేయగలను. సో చూస్తున్నారు కదా, క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉంది. సో మేము టికెట్స్ తీసుకోవడానికని వెళ్తున్నాము. సో నెక్స్ట్ ఫైనల్లీ తిరుపతిలోకి రీచ్ అయిపోయామండి. ఇదే తిరుపతి మెయిన్ ఎంట్రన్స్ ఆర్చి అనమాట, తిరుమల తిరుపతి దేవస్థానం. సో గరుకుమంతుడి దగ్గర నైట్ అయిపోయిందండి మాకు. సో పైకి వెళ్ళచ్చా లేదా అని ఒక డౌట్తో మేము ఆలోచిస్తున్నాం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ టైం పర్టికులర్స్ ఉన్నాయి కదా కొండపైకి వెళ్ళాలంటే. సో ఇక్కడ ఎంక్వైరీలో కనుక్కొని మేము వెళ్దాం అనుకుంటున్నాము. సో ఇక్కడ మన లగేజ్ చెకింగ్, కార్, ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు కదా. సో అక్కడ ఉన్నామన్నమాట. ఎంట్రన్స్ ఆర్చి అనమాట. సో తిరుపతి ఎంట్రన్స్లోకి మనం రీచ్ అయిపోయాము. సో నైట్ అయిపోయింది, అయినా కూడా వీడియో తీస్తున్నాను. కొండ పైనకి వెళ్ళి ఇప్పుడు రూమ్ చెక్ చేసుకోవాలన్నమాట. సో సక్సెస్ఫుల్గా అయితే మేము రీచ్ అయ్యామండి. టెంపుల్ ముందున్నాము. రేపు పొద్దున మేము ఇప్పుడు కొండ పైనకి వచ్చామన్నమాట. రేపు పొద్దున మళ్ళీ కిందకి వెళ్ళి అక్కడి నుంచి మేము కాలినడకన పైకి వచ్చి మళ్ళీ దర్శనానికని వెళ్తాము. సో ఇది మా టైం టేబుల్ అనమాట. ఇప్పుడైతే ప్రస్తుతానికి మేము రూమ్ తీసుకొని ఇక్కడే భోంచేసేసి నెక్స్ట్ రేపు మళ్ళీ కిందకి వెళ్ళి ప్రదక్షిణాలు అవన్నీ స్టార్ట్ చేస్తామండి కాలినడకన కోసమని. సో అదనమాట, ఇక్కడ ఎంట్రన్స్లో ఉన్నాము. చాలా బాగుందండి. నేను చాలా ఇయర్స్ తర్వాత వస్తున్నాను అనమాట. సో ఎంట్రన్స్ దగ్గర ఇక్కడ అందరికీ తెలిసిందే ఎంత అద్భుతంగా ఉందంటే. రేపు మార్నింగ్ మీకు ఇంకా కొన్ని క్లిప్పింగ్స్ తీస్తాను. సో చాలా చాలా బాగుంది. తర్వాత టైమింగ్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఓకేనా. సో ఈవినింగ్ అలా టెంపుల్ ప్లేస్లో కొంచెం టైం స్పెండ్ చేద్దామని వచ్చామండి. సో ఎలాగో మాకు రేపు కాబట్టి ఇవాళంతా కూడా మేము గుడి దగ్గరే మేము భోజనం కూడా ఇక్కడే మన అన్నదానంలో చేద్దామని వచ్చాము. సో చూస్తున్నారు కదా, చాలా ఫ్రీ టైంలో ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే తిరుపతిలో చాలా మంచిగా అనిపిస్తుందండి. నేను ఎప్పుడు ఇంత టైం స్పెండ్ చేయలేదు. ఎప్పుడు వచ్చినా హర్రీ బర్రీగా వెళ్ళిపోవడం అలా జరుగుతుంది. ఈసారి ప్లాన్డ్గా వచ్చామన్నమాట. సో చాలా చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. సో టెంపుల్ ముందున్నామండి, చాలా చాలా బాగుంది. రేపు దర్శనం కోసమని ఇప్పుడు ముందైతే వచ్చాము. సో లైట్ కాంతులతో నైట్ పూట కూడా ఈ ప్రాంగణం అంతా చాలా చాలా బాగుందండి. సో నాకైతే చాలా చాలా నచ్చింది. సో ఈ టైంకి ఎప్పుడు నేను రాలేదన్నమాట. సో చూస్తున్నారు కదా, టెంపుల్ కూడా లైటింగ్ పెట్టారు. చూస్తున్నారు కదా అంతా కూడా. ఇక్కడేమో మనకు లైవ్ టెలికాస్ట్ జరిగేది కూడా ఉంది. టీటీడీ ఛానల్ ఉంది కదా, ఆ ఛానల్ అనమాట. సో మేమైతే నడుస్తూ కొద్దిసేపు ఇక్కడ ఉండి అదే శ్రీవారి టెంపుల్ ముందు కొద్దిసేపు టైం స్పెండ్ చేసుకొని రూమ్కి వెళ్ళి పడుకొని రేపు స్టార్ట్ అవుతాం అన్నమాట దర్శనము.
నాకైతే క్రౌడ్ తక్కువ అనిపిస్తుందండి. రేపు దర్శనానికి వెళ్తాం కదా, అప్పుడు తెలుస్తుంది ఎంతమంది ఉంటారు ఏంటని. ఇప్పుడైతే నాకు మామూలుగా అయితే కొంచెం క్రౌడ్ తక్కువ అనిపిస్తుంది. ఫీలింగ్ హ్యాపీ, ఎందుకంటే రేపు దర్శనం ఎలా అవుతుందని టెన్షన్ ఉంది. సో ప్రస్తుతానికైతే నార్మల్ అనిపిస్తుంది. సో ఇదే అనమాట అండి మేము తీసుకునే రూమ్ అనమాట. ఇండివిజువల్ హౌసెస్ లాగా ఉన్నాయి, బాగున్నాయి, 2 స్టేర్ బిల్డింగ్స్. సో అయితే దీని ప్రాసెస్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సిఆర్ఓ ఆఫీస్ దగ్గరికి రావాలండి. వచ్చిన తర్వాత ఎర్లీ మార్నింగ్ 5 o'clockకి మనకి టికెట్స్ ఇస్తారు. అక్కడ 1 hour లైన్లో ఉంటే సరిపోతుంది. 500 రూపీస్ మనం 500 డిపాజిట్ చేయాలన్నమాట. సో అది మళ్ళీ మనకు వెళ్ళేటప్పుడు ఇస్తారు. జస్ట్ 50 రూపీసే అండి. ఇది నాకు ఫస్ట్ టైం తెలిసింది ఈ రూము. సో మార్నింగే మేము ఇక్కడ పైన తిరుమల పైన మేము బస్లో ఉన్నామండి. కింద అలిపిరి నుంచి మేము కాలినడకన నడుస్తామని ఇప్పుడు మేము రూమ్లో ఫ్రెష్ అయిపోయి బస్సు ఎక్కాము. కారు అన్నీ అక్కడే వదిలేసి మేము సింపుల్గా బస్సులో కిందకి దిగి అక్కడ నుంచి మనం అలిపిరి నుంచి మెట్లు ఎక్కడానికి స్టార్ట్ చేస్తామండి. ఆ ప్రాసెస్ అంతా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలిపిరి అనేది ఆ కాన్సెప్ట్ నాకు ఇప్పుడు ఇంతకుముందు తెలియదండి. ఇప్పుడైతే చాలా ఈజీ అంట. కొంచెం 2.5 hours పడుతుందంట. సో పైన నుంచి మేము కిందకి రీచ్ అయిపోయాం అనమాట అండి. ఇక్కడ మనకి చాలా ఆటోస్ బస్సెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి అలిపిరికి. సో మేమైతే వెళ్తున్నాము. మళ్ళీ ఇంకో ఆటో కానీ లేదంటే ఏదైనా వెహికల్ మాట్లాడుకొని మనము అలిపిరి మెట్లు మార్గం గుండా నడిచే ప్లేస్లోకి వెళ్దాము. అక్కడ ఎలా ఉంటుందో చూడాలి. క్రౌడ్ అయితే ఎక్కువ ఉంటుందంట. అక్కడే మనకి టోకెన్స్ కూడా ఇస్తారంటండి. సో ఆ టోకెన్స్ తీసుకొని కాలినడకన, అది ఎస్పెషల్లీ కాలినడకన వెళ్ళే వాళ్ళకే ఆ టోకెన్స్ ఇస్తారంటండి. నార్మల్గా దర్శనానికి టోకెన్స్ కావాలంటే ఇవ్వరు. కేవలం అలిపిరి కాలిమెట్ల మార్గంలో నడిచే వాళ్ళకి మాత్రమే ఇస్తారని తెలిసింది మాకు. అందుకే మేము అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి టోకెన్ తీసుకొని, ఎలాగో మాకు మొక్కుంది కాబట్టి అది తీర్చుకొని కాలినడకన వెళ్దాము అని చెప్పి నడుస్తూ వెళ్తున్నాం అనమాట. సో ఫైనల్గా అయితే మేము ఒక ఆటో మాట్లాడుకున్నామండి. ఇది 600 రూపీస్ ఛార్జ్ చేశారండి. కొంచెం కాస్ట్లీయే. 30 kilometers డిస్టెన్స్ అబోనే ఉంటుందంట. 35 to 40 kilometers అలిపిరి దాకా మనం వెళ్ళాలి. అలిపిరి వచ్చామండి. ఇప్పుడు శ్రీవారి మెట్ల దగ్గరికి వెళ్తున్నాము మేము. అక్కడి నుంచి మనకి ప్రదక్షిణాలు కాలినడకలకి స్టార్ట్ చేయాలనుకుంటూ కొంతమంది ఇక్కడ నుంచి కూడా చేస్తారు. కొంచెం ఇది లాంగ్. ఇక్కడ నుంచి మనకి 20 kilometers శ్రీవారి మెట్లు ఉంటుంది. అక్కడికి వెళ్ళి అక్కడ నుంచి మేము ప్రదక్షిణాలు స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. కాలినడకన పదండి అక్కడ కూడా రీచ్ అవుతాము. సో చూసారు కదా, ఫైనల్గా శ్రీవారి మెట్లు ఏరియాలోకి రీచ్ అయిపోయాయి అనమాట. ఆటోలో వచ్చాం కదా. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మన లగేజ్ కానీ ఇక్కడ ఏమన్నా ఉంటే ఇక్కడ చూస్తున్నారు కదా, లగేజ్ కౌంటర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం పెట్టేస్తే టోకెన్ పైనకి మనం కాలినడకన వెళ్ళిపోయి అయిపోయిన తర్వాత అక్కడ మనకి ఇస్తారు టోకెన్. అక్కడ మనం లగేజ్ కౌంటర్లో మన లగేజ్ తీసుకోవాలండి. అదొక ప్రాసెస్. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట ఆ ప్లేస్ అంతా. ఇక్కడే కౌంటర్ 1, 2, 3 అలా ఉన్నాయి. నాకు జరిగిన స్మాల్ ఇన్సిడెంట్ ఏంటంటే, మేము ఎవరైనా సరే చెప్పులు వేసుకెళ్ళకండి. మేము మిస్టేక్ ఏంటంటే కార్ పైనే పెట్టాము కానీ చెప్పులు వేసుకొని వచ్చాము. దానివల్లే మాకు ఇప్పుడు ఈ చెప్పులు ఎలాగా తీసుకెళ్ళాలి అని మాకు ఒక ఐడియా వచ్చి మేమేం బ్యాగ్స్ ఏం తీసుకెళ్ళలేదు. ఇమీడియట్గా 400 రూపీస్ పెట్టి ఒక బ్యాగ్ కొని అందులో పెట్టి ఇచ్చామన్నమాట. కానీ అది తప్పండి, అలా చేయకూడదు. యాక్చువల్లీ మేమిగో షూస్ తీసేసి సాక్స్ మా పాప ఒక్కతే వేసుకుందనమాట. సో దానివల్ల ఏమంటే బ్యాగ్ సపరేట్గా కొని పైకి వెళ్ళి తీసుకున్నాం అనమాట. అదొక బ్లండర్ మిస్టేక్ అయిపోయింది మాకు. దానివల్లే చాలా ప్రాబ్లం అయింది. సార్ ఎవరు వచ్చినా చెప్పులు అయితే తీసుకురాకండి. సో ఇదే అనమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడ నుంచి శ్రీవారి మెట్లు కొండపైనకి చాలా సింపుల్గా వెళ్ళొచ్చన్నారు. 2399 మెట్లు ఉంటాయంట. మెట్ల మార్గం గుండానే మనం వెళ్ళాలి. మన పర్స్ పట్టుకోమ్మా, పర్స్. సో ఇక్కడ నుంచే మనం స్టార్ట్ చేయాలి. కొబ్బరికాయ అది కొట్టి మనం స్టార్ట్ చేస్తామన్నమాట. సో చూస్తున్నారు కదా, బ్యాక్ సైడ్ ఫుల్ క్రౌడ్ ఉంది. అక్కడే టోకెన్స్ ఇస్తున్నారండి. ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. ఇప్పుడు ఆ క్రౌడ్లోకి వెళ్ళి మనం టోకెన్ తీసుకోవాలి. 10,000 టోకెన్స్ మాత్రమే ఇస్తారంట. ఆ 10,000 టోకెన్స్ వాళ్ళకే 2 hours మనకు దర్శనం అయిపోతుందంటండి. అందుకోసమే అందరూ కొంచెం ఇక్కడ కూడా ఆ న్యూస్ తెలిసి క్రౌడ్ ఎక్కువే ఉన్నారు.
అలిపిరి నుంచి మెట్ల మార్గంలో షార్ట్ కట్ అని చెప్పి అందరికీ టోకెన్స్ అవైలబిలిటీలో ఉంటాయని అందరికీ తెలుసు ఈ మధ్యన. అందుకే అందరూ ఇక్కడికి వచ్చి టోకెన్ సింపుల్గా దొరుకుతుంది కదా అని వస్తున్నారు. సో చూస్తున్నారు కదా, ఇదే అనమాట. ఇక్కడ నుంచి మనం దండం పెట్టుకొని స్టార్ట్ చేస్తాము. ఆ లాంగ్లో ఉంది కదా ఒక టెంపుల్, అక్కడ టెంపుల్ దగ్గర టోకెన్స్ ఇస్తున్నారనమాట. పదండి ముందుకు వెళ్ళి చూద్దాము. సో చూస్తున్నారు కదా, ఇక్కడే ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. సో మేము కూడా చాలా కష్టపడి క్రౌడ్లోంచి టికెట్ని సాధించాము. అయితే వన్ అడ్వైజ్ అండి, నేను ఈసారి ఈ ట్రిప్లో మేము ఒక మిస్టేక్ చేశాము. అదేంటంటే టోకెన్ తీసుకోవాలంటే ఇద్దరూ లైన్లో ఉండాలండి. నేనేమో కేవలం మా హస్బెండ్నే పంపించాను. అందరు ఆధార్ కార్డ్ని కూడా స్కాన్ చేస్తారు. నా ఆధార్ కార్డ్ని జస్ట్ మా హస్బెండ్కి ఇచ్చాను. ఆధార్ కార్డ్ స్కాన్ అయిపోయింది, బట్ పర్సన్ ఫోటో లేదనమాట. దానివల్ల చాలా ప్రాబ్లం ఫేస్ చేశాము దర్శనానికి వెళ్ళేటప్పుడు. నేను అది ఎలా ఫేస్ చేశాను అనేది నేను కమింగ్లో చెప్తాను. సో చూస్తున్నారు కదా, చాలా ఫేస్ చేశాను. దానివల్ల ఎవరు అలాంటి పొరపాటు చేయొద్దు. ఇండివిజువల్గా ఫోటో స్కాన్ అవ్వాలి. అంటే ఫోటో మీన్స్ యువర్ ఎంట్రన్స్ దగ్గర మీ ఫేస్ స్కాన్ అవ్వాలన్నమాట కంపల్సరీ. సో ఇప్పుడే నడక స్టార్ట్ చేసామండి. సో ఇక్కడ ఎన్ని మెట్లు ఉంటాయండి? 1800 మెట్లు ఉంటాయండి. సో ఇది కొంచెం షార్ట్ కట్ మెథడ్లా ఉంది. మామూలుగా అయితే అలిపిరి నుంచి అందరూ వస్తూ ఉంటారు, అది కొంచెం ఎక్కువ కిలోమీటర్స్. సో చూస్తున్నారు అది ఇదంతా. సో ఇదంతా కాలినడక అనమాట. కొంచెం షార్ట్ కట్ మెథడ్. 1800 మెట్లు ఉంటాయంట. అది వెళ్తున్నాము. ఓం నమో వెంకటేశాయ. నామాలు కూడా రాసి ఉంటాయి. సో చూస్తున్నారు కదా, ఇదంతా కూడా అన్నమాట బాగా. సో సైడ్ అయితే చాలా ఫారెస్ట్ అండి. అటు ఇటు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అంతా కూడా మొత్తం ఫారెస్ట్ ఉంది. కొంచెం కేర్ఫుల్గానే వెళ్ళాలి. కొంచెం అందరు గ్రూప్గా మెంబర్స్ ఉండే ప్లేసెస్ లాగా వెళ్ళాలి. మనం ఇండివిజువల్గా కాకుండా అందరితో గ్రూప్గా వెళ్ళమని మనకు న్యూస్లో కూడా చెప్పారు కదా. సో అలాగే మేము కూడా ఫాలో అవుతున్నాం. చిన్నపిల్లల్ని అయితే కొంచెం కేర్ఫుల్గా పట్టుకొని తీసుకెళ్ళాలి. సో చూస్తున్నారు కదండి, వెళ్తూ ఉండగా కొంచెం బ్రేక్ తీసుకోవచ్చు. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, మెట్ల దగ్గర 350 అని రాసి ఉంటుంది. సో 800 మెట్లు కాబట్టి మనకు నెంబరింగ్ 1800 మెట్లు. సో అక్కడ నెంబరింగ్స్ కూడా మనకు రాసి ఉంటాయి. సో అంటే మనం 2388 స్టెప్స్ ఉంటాయండి. ఆల్మోస్ట్ 2 కిలోమీటర్స్ డిస్టెన్స్ వస్తుంది. స్టెప్స్ మీద మనకి ఎన్ని మెట్లు ఎక్కుతున్నామో కూడా నెంబరింగ్ ఉంటుందన్నమాట. ఆయాసం వస్తుంది, ఏమనుకోకండి వీడియోలో. మధ్యలో ఫస్ట్ మండపంలోకి వచ్చామన్నమాట. ఫస్ట్ మండపం. నెక్స్ట్ సగం వచ్చామండి ఆల్మోస్ట్. సో చూస్తున్నారు కదా, ఎంత బిగ్ ఫారెస్ట్, చాలా హిల్ మౌంటైన్ కాబట్టి మనకి ఎక్కువ గ్రీనరీ. సో ఇక్కడ నుంచి మెట్లు కొంచెం టఫ్ ఉంటాయని చెప్తున్నారండి. సో చూస్తున్నారు కదా, చాలా పైకి ఇంకా డైరెక్ట్గా రోప్ వేసి మనం ఎక్కుతున్నట్టుగానే ఉంటాయి స్టెప్స్. అయితే పిల్లలతో కొంచెం కష్టమే అండి, కానీ మా పిల్లలే మధ్యన మంచిగా ఎక్కుతున్నారు చాలా. సో చూస్తున్నారు కదా, ఇంకంతా కూడా మెట్లే అనమాట. కంప్లీట్ కొండ వరకు కూడా ఓన్లీ స్టెప్స్ అండి, వాకింగ్ ఏరియా లేదంట. సో కొంచెం టఫ్. చూడు ఇక్కడ ఎక్కడెక్కడ సైడ్లో మనకి నెంబర్ ఆఫ్ స్టెప్స్ కౌంట్ చెప్తూ ఉంటారు.
సో చూస్తున్నారు కదా, మధ్యలో మనకి చాలా స్మాల్ టెంపుల్స్, టాయిలెట్స్ కూడా ఉంటాయండి, వాటర్ పంప్స్, ఎక్కడికక్కడికి వాటర్ డ్రింకింగ్. కానీ ఇంకొకటి ఏంటండి, అస్సలు అక్కడెక్కడ స్నాక్స్ అనేవి అయితే ఉండవండి, షాప్స్ కూడా ఉండవు. ఎందుకంటే మంకీస్, కోతులు వస్తున్నాయని మనల్ని కూడా ఫుడ్ పెట్టద్దు అంటున్నారండి వాటికి, ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి. సో ఎవ్వరు కూడా ఫుడ్ తీసుకురావద్దు. అలాగే ఇక్కడేమి షాప్స్ కూడా ఉండవండి, ముందే ప్రీ ప్లాన్డ్గా టిఫిన్ చేసి స్టార్ట్ అవ్వండి ఎవరు వచ్చినా. సో చూస్తున్నారు కదా, డైరెక్ట్ ఇంకా స్టెప్స్ అన్నమాట, కొంచెం పెద్దవాళ్ళకి కష్టం అవుతుంది. సో చూస్తున్నారు కదా ఏరియా అంతా కూడా. డాడీ సగం వచ్చామండి, ఇంకా సగం ఉంది వెళ్ళాలి. శ్రీవారి మెట్టు నుండి తిరుమలకు కాలినడకన వెళ్లే భక్తులకు ఈ రోజు శ్రీవారి దర్శనం ముగిసినవి కావున టోకెన్ లేని భక్తులు వైకుంఠం వ్యూ కాంప్లెక్స్ 2 ద్వారా ఫైనల్లీ రీచ్ అయిపోయామండి. 2388 మెట్లు ఎక్కేసామన్నమాట. సో అలిపిరి నుంచి మనము కిందకి ఇక్కడికి వచ్చి శ్రీవారి మెట్ల నుంచి మనం వచ్చామన్నమాట. సో చూస్తున్నారు కదా, ఇక్కడే 2.5 hours పట్టింది. ఇక్కడ నుంచి ఇప్పుడు మనం దర్శనానికి టోకెన్స్ ఉన్నాయి కదా, మన టైమింగ్ని బట్టి వాళ్ళు టోకెన్స్ ఇచ్చారు. సో ఇంక మేము నెక్స్ట్ దర్శనం, మనం బ్యాగ్ చెప్పాను కదా, చెప్పులు బ్యాగ్ ఇక్కడికి వచ్చిందనమాట. ఇక్కడికి మన లైన్లో ఉండి మన టోకెన్ తీసుకొని మన బ్యాగ్, చెప్పల్స్ అవి తీసుకోవాలి. బేసిక్గా ఎవరు వేసుకురాకండి చెప్పులైతే. సో ఫైనల్గా అయితే మేము రీచ్ అయిపోయామండి. సో చూస్తున్నారు కదా, 2800. సో ఇక్కడ కూడా మచ్చా కదా, ఇక్కడే అనమాట టోకెన్స్, మన బ్యాగ్ తీసుకోవాలి ఈ ఏరియాని. సో ఇప్పుడు ఇంకా మనం దర్శనానికని లైన్లోకి వెళ్తున్నామండి టోకెన్స్ తీసుకొని. సో లైన్లోకి వెళ్ళాలన్నమాట. నాకు జరిగిన ఇన్సిడెంట్ ఏంటంటే, నా ఫోటో స్కాన్ అవ్వలేదు కాబట్టి అక్కడ నాకు పంపించలేదండి. 1 hour నేను క్యూలో ఉండి కూడా మళ్ళీ వెనక్కి వచ్చేసాను. చాలా ఫీల్ అయ్యాను అనమాట. సో ఇంకా లాస్ట్ ట్రయల్ వేద్దాం, ఎవరు ఇలాంటి మిస్టేక్ చేయకండి. నా ఫోటో స్కాన్ అవ్వలేదు, ఆధార్ కార్డ్ అక్కడ చూపిస్తుంది నెంబరు, బట్ నా ఫోటో లేదనమాట, వాళ్ళు పంపించలేదు. అగైన్ నేను మళ్ళీ ట్రై చేశాను, మళ్ళీ అదే లైన్లో ఉన్నానమాట. ఈసారి నాకు దేవుడు పరీక్షించాడనే చెప్పాలి. సో రెండోసారి కూడా ట్రై చేద్దాము అని వాళ్ళు అక్కడ ఆఫీస్కి పంపించారు. ఒక లెటర్ రాసి ఇస్తే, నేనే అని చెప్పి వాళ్ళకి ప్రూఫ్ ఇస్తే అప్పుడు వాళ్ళు పంపారనమాట లోపలికి. సో నెక్స్ట్ నేను మళ్ళీ లైన్లో వెళ్ళాను కదా, లైన్లో కూడా నన్ను ఆపి అడిగితే అప్పుడు రిక్వెస్ట్ చేశాను. సో అలా నా దర్శనం అయిపోయిందండి సక్సెస్ఫుల్గా. కౌంటర్ దగ్గర ఉన్నామండి, కౌంటర్స్ లాగా బాగా పెట్టారు. ఇదివరకు అయితే చాలా క్యూలా ఉండేది, ఇప్పుడైతే ఏమంటారు కౌంటర్ వైజ్గా పెట్టారనమాట. 60 కౌంటర్స్ దాకా ఉన్నాయి. సో మనకు కొంచెం ఫ్లెక్సిబుల్గానే దొరుకుతున్నాయండి. ఇక వాళ్ళు 3 times ఒక లడ్డు 50 rupees అంట, ఎన్నైనా ఇస్తారా, ఎన్నైనా ఇస్తారంట. లడ్డూలు అయితే తీసుకున్నాము. సో దర్శనం అయిపోయి మేము లడ్డూలు తీసుకొని తిరుపతి అంతా ఒకసారి ఈవినింగ్ లైట్లు కాంతులతో చూసుకొని, ఇది కోనేరు అనమాట బ్యాక్ సైడు. సో చూస్తున్నారు కదా, ఈసారి ట్రిప్ ఇలా జరిగిందండి. సో చూస్తున్నారు కదా, ఎంతో అద్భుతమైన జర్నీ అనమాట. ఇప్పుడు ఇంకా మనం భోజనానికి కూడా, సో ఇదంతా కూడా మనకి కోనేరు నైట్ వ్యూ అనమాట. సో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉందో. సో టెంపుల్ ముందున్నాం అనమాట అండి. సో నైట్ ఇదే అండి అన్నపూర్ణ అన్నదాన సత్రం అనమాట. ఇక్కడికి వచ్చి మనం భోజనం చేసుకొని వచ్చి చాలా క్రౌడ్ ఉంటుంది. బ్యాచెస్ వైజ్గా ఫుడ్ పెడతారు. ఇదైతే ఈ సిస్టమ్ నాకు చాలా చాలా నచ్చిందండి. పునర్దర్శన ప్రాప్తి వస్తు. సో సక్సెస్ఫుల్గా దర్శనం అయితే అయిందండి. చాలా ట్రాఫిక్ ఉంది, తర్వాత క్రౌడ్ కూడా ఎక్కువ ఉంది. మేము లాంగ్ వీకెండే బయలుదేరుతాం ఎవ్రీ టైము. లాంగ్ వీకెండ్ ఫుల్ దర్శనం అయితే చాలా బాగుంది. అదనమాట మా దర్శనం అయిపోయిందని మీకు చెప్పాలనుకున్నాం. చాలా చాలా హ్యాపీగా ఉందండి.